నేను మార్చిలో అబ్రాడ్కి వెళ్తున్నా. అబ్రాడ్కి దుబాయ్ సిన్ సాంగ్స్ కోసం వెళ్తున్నా. ఏదో టాకీ దుబాయ్లో చేయాలి. యూరోప్ వెళ్తున్నప్పుడు రెడ్డి గారు వచ్చారు. రెడ్డి గారు వచ్చి అగైన్ అంటే ఆ సినిమా ఫినిష్ చేసే ప్రాసెస్లో ఒక 42 lakhs నేను మల్లికార్జున్ గారి దగ్గర ఫైనాన్స్ తీసుకున్నాను. మీ సొంత డబ్బు కాకుండా మీరు ఫైనాన్స్ కూడా తీసుకున్నాను. మీరు హామీ ఉండి దానికి నేను తీసుకున్నాను కదా సినిమా మీదే. బట్ అదేమన్నారంటే రెడ్డి గారు, సీను ఈ 42 lakhsకి నువ్వే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, హామీ తీసుకోవాలి, అప్పుడు రిలీజ్ అవుతుంది సినిమా. నా మాట నీ సినిమా బాగుంటుంది, నీ ఫ్యూచర్కి చాలా బాగుంటుంది అని అంటే ఇంకా ఆయన వచ్చినప్పుడు నేను కాదని అనే ప్రసక్తి లేదు కదా. సో ఇమ్మీడియట్గా నేను సైన్ చేశాను 42 lakhsకి. చేసేసి నేను అబ్రాడ్కి వెళ్ళిపోయాను, షూట్కి వెళ్ళిపోయాను. ఏప్రిల్ 13th సినిమా రిలీజ్. అప్పుడు నేను యూరోప్లో ఉన్నాను, ఆస్ట్రియాలో. రిలీజ్కి లేను నేను ఇక్కడ. యాక్చువల్గా థియేటర్లో చూడాలనే కోరిక ఉంటుంది కదా, అంత కష్టపడి సినిమా. అప్పుడు నేను అక్కడ టైం జోన్ డిఫరెన్స్ ఉంటుంది కదా, పొద్దున్నే ఫస్ట్ అప్పుడు 8:45 షోస్ అప్పుడు ఇంకా రాలా. బ్రహ్మరామ్మ నుంచి అందరూ చూసి ఫోన్ చేసి చెప్పారు, ఎక్స్ట్రాడినరీగా ఉంది సినిమా, చాలా మంచి హిట్, చాలా పెద్ద హిట్ అది అని చెప్పి రెడ్డి గారు అందరూ ఫోన్ చేసి చెప్పారు. ఫెల్ట్ సో హ్యాపీ. సో అది ఒక మంచి జర్నీ. అంటే ఎప్పుడు కూడా రెసిలియన్స్ అంటారు కదా, తట్టుకోవడం. ఆ తట్టుకున్నప్పుడే మనకి ఆ ఫ్రూట్స్ వస్తాయి. సో అది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆ సినిమా. నేను ఎప్పుడు ఆ డీ విషయంలో గర్వపడతాను నేను.